దానియేలు మొదటి అధ్యాయం. మొదటి నుంచి 15 వచనాలు చదువుతాము. యూదా రాజుకు యెహోవాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకి వచ్చి దాన్ని ముట్టడివేయగా ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలో విశేషించిన ఉపకరణలను ఆ రాజు చేతికి అప్పగించిన కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోనికి తన దేవతాలయముకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్క సమయంలో ఉంచారు. రాజు అశ్వరోజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి రాజు ఆజ్ఞాపించారు. ఇజ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన లోపము లేని సౌందర్యము గల విద్యా ప్రవణిత జ్ఞానము కలిగి తత్వజ్ఞానం తెలిసిన వారిని రాజు నగరంలో కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుతుంది. మరియు రాజు తాను భుజించిన ఆహారం నుండి తాను పానము చేయు ద్రాక్షారసం నుండి అరుదైన భాగం వారికి నియమించి 3 సంవత్సరాలు వారిని పోషించడం బట్ట వారిని తన ఎదుట నిలవబెట్టమని ఆజ్ఞాయించారు. యూదులలో నుండి దానియేలు, హనన్య, మిషాయేలు, అహజ్యా అను వారు వీరిలో ఉండేది. నపుంసకుల అధిపతి దానియేలునకు బెల్షస్సరు అనియు, హనన్యాకు షద్రక్ అనియు, మిషాయేలుకు మేషాకు అనియు, అహజ్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టింది. రాజు భుజించు భోజనము పానము చేయు ద్రాక్షారసము పుచ్చుకొని తను అపవిత్రులకు కూడా దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకూడనట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవుమని నపుంసకుల అధిపతిని వేడుకోగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలుకు కృపాకటాక్షమును అనుగ్రహించాడు. కనుక నపుంసకుల అధిపతి దానియేలుతో ఇట్లాడు, మీకు అండపానమును నియమించిన రాజుకు నా యజమానికి నేను భయపడుతున్నాను. మీ 7 బాలురు ముఖముల కంటే మీ ముఖములు కృషించినట్లు ఆయన కనపడినట్లు నేలా అట్లయితే మీరు రాజు చేత నాకు ప్రాణాపాయం కలుగు చేతులు. నపుంసకుల అధిపతి దానియేలు, హనన్య, మిషాయేలు, అహజ్యా అను వారి మీద నియమించిన విభాగంలో దానియేలు ఇట్లను, భోజనములకు శాఖ ధాన్యములను పానము నీరును నీ దాసులకు మాకు అప్పగించి దయచేసి 10 దినముల వరకు మమ్మను పరీక్షించము. పిమ్మట మా ముఖములు రాజు నియమించిన భోజనము నుంచి బాలుల ముఖమును చూసి నీకు తోచినట్టుగా నీ దాసులు మాకు జరిగింది. అందుకతడు ఈ విషయంలో వారి మాటకు సమ్మతించి 10 దినముల వరకు వారిని పరీక్షించాడు. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము పొందిన బాలులందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడగా రాజు వారికి నియమించిన భోజనము పానము కూర్చైన ద్రాక్షారసమును ఆ నియమమును తీసివేసి వారికి శాఖాధాన్యము ఇచ్చింది. ఆ 4 బాలురు సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానము సకల శాస్త్రీయ ప్రవీణ్యమును అనుగ్రహించారు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములకు స్వప్నభావమును గ్రహించి తిరుగుగారుడైంది. నెబుకద్నెజరు తన ముఖము వారిని కేవలని ఆగ్రహించి నియమించిన దినములు కాగానే నపుంసకుల అధిపతి రాజు సముఖమున వారిని నిలబెట్టింది. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేలు, అహజ్యా వంటి వారు కనపడలేదు కనుక వారి రాజు సముఖమున నిలిచింది. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాని వీకుల సంబంధ ప్రతి విషయములను
వీరు తన రాజ్యం అందరిలో శకున కాంట కంటెను, గారడి విద్య గర్వాల కంటెను 10 ఎంతులు శ్రేష్ఠులను తేలేబడి. ఈ దానియేలు కోరేషు గారు మొదటి సంవత్సరంలో జీవించారు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుల పరలోకం తండ్రి, మహోన్నతుడా, సర్వాధికారి, జీవగల దేవ, జీవాధిపతి అయా, మరొకసారి దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం దారిని పోతుండగా అందులో మర్మను మాకు తెలియజేసి మీరే మహిమ పొందండి. వినువారికి గ్రహింపు కలిగించేయండి. అలాగే ఇంకా ఎందరైతే మందిరంలోకి ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారో వాళ్ళని కూడా మీ మందిరంలో చేర్చి మీరే మహిమ పొందండి. ఎటువంటి సాధారణ లేకుండా మీ కంచె మందిరం చుట్టూ వేసి మీరు మహిమ పొందండి. నజరేయుడైన యేసుక్రీస్తు అతిపరిశుద్ధనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ విషయం ఏంటంటే దానియేలు. దానియేలు అంటే అర్థం ఏంటమ్మా? దానియేలు అంటే అర్థం ఏంటి? దానియేలు అంటే అర్థము ఏమిటి? దానియేలు అనే గ్రంథం నుంచి మనము కొన్ని విషయాలు ఈరోజు ధ్యానించబోతున్నాం. దానియేలు అంటే అర్థం న్యాయాధిపతి, తీర్పరి. ఎవరు మన తీర్పరి? మన తీర్పరి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన యేసుక్రీస్తు మన తీర్పరి. లోకంలో అందరూ దేవుడు 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 అంటారు. ఎవరు ఆ దేవుడు? అదే ప్రశ్న ఈరోజు. ఎవరు ఆ దేవుడు? ఆ దేవుడు ఎవరు? అందరూ అంటారు. నువ్వు అంటావు, అన్నిలో అంటారు దేవుడు అని, అందరూ అంటారు. ఎవరు ఆ దేవుడు? ఏంటి ఆయన విశేషాలు ఏంటి అనే విషయం గురించి మనం ఈరోజు ధ్యానించబోతుండగా దానియేలును ఒకటి తీసుకుంటాం. దానియేలు ఏం చేస్తాడంటే చిన్నప్పటి నుంచే దేవుని సన్నిధానంలో, దేవుని మాటలు వినట్లో, దేవుని పదార్థం గ్రహించడంలో ఆయన తనకు తాను అప్పగిస్తుంటాడు అన్నమాట. కాబట్టి దానియేలు గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తు పూర్వము 500 సంవత్సరాలు, దాదాపు క్రీస్తు పూర్వం 560 సంవత్సరాలు, దాదాపు క్రీస్తు పుట్టక ముందే దానియేలు గ్రంథం మనకు రాసినట్టు కనపడుతుంది. ఎందుకంటే ఈ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఈ గ్రంథంలో ముఖ్యులు ఎవరెవరు? దానియేలు ఒకరు, ఇంకా షద్రక్, మేషక్, అబేద్నెగో. ఈ నలుగురు బబులోను రాజ్యం నుంచి తీసుకొని వస్తారు. ఎవరిని? చెరపట్టి బబులోను రాజ్యం నుంచి వాళ్ళని తీసుకొచ్చి రాజస్థానంలో పెట్టి ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? దానియేలు రాశారు. ఎప్పుడు రాశారంటే 530 సంవత్సరాల కింద రాశారు. ఈ గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనకు 12 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 357 వచనాలు. దీనిలో ముఖ్యులు ఎవరెవరు? దానియేలు, షద్రకు, మేషాకు, అబేద్నెగో. నెబుకద్నెజరు రాజు, బెల్షస్సరు, దర్యావేషు. కాబట్టి దానియేలు అంటే యెహోవాయే నా న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే ఏం చేస్తారమ్మా? తీర్పు తీస్తారు. నువ్వేమైనా తప్పు చేసావా? దానికి శిక్ష విధించేది ఆయన చేతిలో ఉంది, శిక్షను క్షమించేది కూడా ఆయన చేతిలో ఉంది. ఎందుకంటే ఇక్కడ దానియేలు మొదటి నుంచి 6 గ్రంథాల వరకు ఏం చేశాడు? దేవుడు తన బిడ్డలను వీక్షించినాడు, దేవుడు దర్శన భావం చెప్పినాడు, వివరించేవాడు, దేవుడు విశ్వసించిన వాడిని విడిపించేవాడు, దేవుడు గర్వాన్ని విరిచేవాడు, దేవుడు శిక్షను విధించేవాడు, దేవుడు ప్రార్థన వినేవాడు. దేవుడు ఏమి చేస్తాడమ్మా? దేవుడు తన బిడ్డలను వీక్షించేవాడంట, దేవుడు దర్శన భావం వివరించేవాడంట, దేవుడు విశ్వసించే వారిని విడిపించేవాడంట, దేవుడు గర్వాన్ని విరిచేవాడంట, దేవుడు శిక్షను విధించేవాడంట, దేవుడు ప్రార్థనలు వినేవాడు. ఈ మొదటి 6 అధ్యాయాల్లో ఉంది. నెక్స్ట్ జరిగిన సంఘటనలు ఏం జరుగుతుంది? మొట్టమొదటిగా దానియేలు అంటాడు, అయ్యా మీరు రాజభోజనం నాకు పెడతారు, అంటే మొత్త పదార్థాలు, దాశారసం, మాంసం, మాకు పెడతారు, అవి మేము తినము, అవి మాకు
తినము, కాబట్టి నువ్వేం చేస్తావంటే మాకు నార్మల్ శాకాహారం పెట్టు. శాకాహారం పెట్టని నపుంసకుల అధిపతి అయినా ఆయన చెప్పినప్పుడు ఆయన అంటాడు, మీకు శాకాహారం పెడితే మీ ముఖాలు మెరవు, మీరు దిగులుగా ఉంటారు, వీక్నెస్గా ఉంటారు. అప్పుడు రాజు నన్ను చూసి వీళ్ళకి ఎందుకు ఈ తిండి పెట్టామని చెప్పి నన్ను చంపేస్తాడేమో, నేను ఆ మాట చేయను, మీరు అందరితో పాటు రాజభోజనంగా మీరు కూడా చేయమంటారు. రాజభవనంలో చేయమంటే దానియేలు అంటాడు, మళ్ళీ కొంచెం నేర్చుకుంటాడు, అయ్యా సరే నువ్వు చెప్పినట్టే నీకు ప్రాణాపకారం ఉంటే మాకు 10 రోజులు మేము కోరిన తిండి శాకాహారం ఆకుకూరలు ఇవి అవి పెట్టండి, మిగతా వాళ్ళకు రాజభోజనం పెట్టండి. వారి ముఖాల కాడికి మా ముఖాలు కన్నా వాడిపోయినట్టుంటే మీరు చెప్పినట్టే మీ రాజభోజనం తింటాం, లేదు వారి ముఖాల కన్నా మా ముఖాలు బాగా పరిచినాయంటే మాకు ఈ ఆహారమే ఈ చదువు అయిపోయినంత వరకు 3 సంవత్సరాల చదువు అయిపోయినంత వరకు మాకు ఇవే పెట్టండి అని దానియేలు ఒక అడుగు ముందుకేసి. ఈ విషయం ఏంటంటే చిన్నప్పటి నుంచే దేవుని యొక్క భయభక్తుల్లో బతకాలా, దేవుని యొక్క ప్రార్థనలో బతకాలా అనేదే దానియేలు ప్రార్థన. దానియేలు ప్రార్థన అంటే చాలా విశిష్టమైన ప్రార్థన. ఎందుకంటే దానియేలు నమ్మింది విషయం ఏంటంటే దేవుడు నాకు న్యాయాధిపతి, ఈ రాజులు ఈ మంత్రులు ఈ లోకంలో ఉండాలి నాకు న్యాయాధిపతులు కారు అనే సత్యాన్ని స్పష్టంగా దేవుడు దానియేలుకు భయపరిచాడు అనమాట. దానియేలుకు భయపరిచినప్పుడు దానియేలు చంపాలని ఇదంతా ఏం చేస్తారు, ఒక కుట్ర పొందుతారు. ఈ ప్రార్థన దాంట్లోనే దానియేలు అందరికీ చెప్తాడని చెప్పి కుట్ర పని ఆయన దేవుడికి ప్రార్థించకుండా ఓన్లీ రాజునే ప్రార్థించాలని చెప్పేసి ఒక శాస్త్రాన్ని విడుదల చేస్తారు. అప్పుడు రాజు శాసనాన్ని ధిక్కరిస్తే ఏమవుతుంది, దానియేలుకు శిక్ష పడుతుంది. శిక్ష ఏం శిక్ష అది? సింహాల బోన్లో వేయబడే శిక్ష. ఎవరైనా కానీ ఇక్కడ ఉన్నవారిలో ఏమైనా దేవుణ్ణి ఎవరిని ప్రార్థించకూడదు, దేవుణ్ణి ఆరాధించకూడదు, ఓన్లీ రాజుకే మనం నమస్కారం చేయాలా, రాజు కొరకే ప్రార్థించాలా, రాజునే ప్రార్థించాలా, ఆయన మనం రావాలని చెప్పేసి ఒక శాసనం విడుదల చేస్తారు. అయినప్పటికీ దానియేలు ఈ శాసనాలన్నీ ఏమి పట్టించుకోకుండా దేవుడు నా తోడే ఉన్నంత వరకు నాకు ఎవరు ఏమి చేయలేదని చెప్పి గొప్ప భావంతో రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడు మా దానియేలు? 3 సార్లు ప్రార్థన చేస్తాడు. ఉదయం చేస్తాడు, మధ్యాహ్నం చేస్తాడు, రాత్రి చేస్తాడు. ప్రార్థనలో ఉండే శక్తి ఆయన గ్రహించినాడు. ప్రార్థనలో ఉండే శక్తి ఆయన గ్రహించినాడు. రాజు అయిన నజరులో ఏమి పెట్టినా కానీ ఆయనకి ఏం పట్టలేదు. కానీ వీళ్ళంతా ఏం చేశారు? కుట్ర పన్ని దానియేలు ఎక్కడేసామా? సింహాల భూమిలో వేసారు. సింహాల భూమిలో వేసి ఏమైంది? సింహాల భూమిలో వేసా కానీ దానియేలు మోకాళ్ళని ప్రార్థించగా సింహాల నోళ్ళు మూపించినాడు. సింహాల నీళ్ళు మూపించి ఎటువంటి ఆపద సంభవించకుండా ఆయన ఏం చేశాడు? బయటికి తీసుకొచ్చాడు. కానీ కలవరం ఎవరు పడ్డాడు? ఇప్పుడు సింహాల బోన్లో వేసిన తర్వాత రాజు కలవరపడ్డాడు. కలవరం పుట్టిన రాత్రి నిద్రపోలా. కానీ దానియేలేమో క్షేమంగా లోపల ఉన్నాడు. కానీ రాజుకు నిద్ర పట్టలేదు. అమ్మో చింపేసి ఉంటాయో చంపేసి ఉంటాయో, బాగా మంచి తెలివైన పిల్లని సంపాదని రాజుకు కలవరం పుట్టింది. అందువల్లే ఇప్పుడు దేవాదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఏమంటున్నారు తెలుసా? యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం చేయండి. మీ హృదయమును కలవరపడనీయుడి. ఏం చేయాలంట?
ఏదేమైనప్పటికీ మీ హృదయమును కలవరపడనికిడి. దేవుని యందు విశ్వాసించున్నారు, నా యందు విశ్వాసించుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచినలా నేనుండు స్థలంలో మీరు ఉండలాగన మరలా వచ్చి నా యొద్ద నుండి నిమిత్తం తీసుకుని పోవుడు. నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియదని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళుతున్నామో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగ తెలియని ఆయన అడుగగా, మొదటి వచనంలో ఏం చేశాడు? మీ హృదయాల్లో కలవరపడకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందు. దేవుని యందు అందరూ విశ్వసిస్తారు కదా. లోకంలో 3 విధమైన మనుషులు ఉన్నారు. ఒకరు దేవుడు ఉన్నారని విశ్వసిస్తున్నారు, కొందరు దేవుడే లేరంటున్నారు, కొందరు దేవుడు ఉన్నారు కానీ ఏ దేవుడి మీద విశ్వసించాలో ఎవరు ఆయన దేవుడని తెలియకుండా బతుకుతున్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహాకృప వల్ల ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు? ఏర్పరచుకుని నియమించినాడు. చదవండి, ఇదే మా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకునలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదరో అదే ఆయన మీరు అడిగినట్లు మీరు వెళ్ళి ఫలించేటప్పుడు మీ ఫలమును నిలిచినటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకుని నియమించితిని. ఎవరు మమ్మల్ని నియమించింది? ఎవరు మమ్మల్ని ఏర్పరచుకున్నది? మన పాస్టర్లా? కాదు, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయనే నిన్ను నియమించినాడు, ఆయనే నీకు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయనే నిన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఎన్ని ఉపన్యాసాలు చేసినా నిన్ను ఏర్పరచుకునేవారు, నేను ఎన్ని బోధకులు చేశానని ఎవరు నిన్ను ఏర్పరచుకోలేదు. కానీ దేవుని యొక్క వాక్యంతో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన దేవుడు ఎటువంటి దేవుడు అంట? వెలుగును సృజించేవాడు, అంధకారమును కలుగు చేసేవాడు, సమాధానకర్తకు కీడును కలుగు చేయవాడు, సహకారుడు, నీతిమంతులను ఆస్వాదించేవాడు, గాలివాన తగలకుండా ఆశ్రమించేవాడు, మహిమాస్వరమైన ఆత్మ, కృపకు మూలకము ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహముల ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ, నిత్యుడగు ఆత్మ, జ్ఞాన వివేకముల ఆధారముగు ఆత్మ, ఆలోచన పనులకు ఆధారముగు ఆత్మ, యెహోవా ఎడల భక్తులు పుట్టించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ. చూసావా ఎటువంటి ఆత్మ గల దేవుడు మన దేవుడు? మహిమాస్వరూపైన ఆత్మ, కృపకు మూలకము ఆత్మ, తీర్పు తీర్చే ఆత్మ, దహించే ఆత్మ, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మ, ప్రభువు యెహోవా ఆత్మ, నిత్యుడగు ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ, ఆలోచనములకు ఆధారము ఆత్మ, యెహోవా భక్తులు పుట్టించు ఆత్మ, విజ్ఞాపన చేయు ఆత్మ, పరిశుద్ధమైన ఆత్మ. పరిశుద్ధాత్మ అంటారు కదా, అదే పరిశుద్ధ ఆత్మ. ఆ ఆత్మతో ఇప్పుడు నిన్ను నడిపిస్తున్నాడు ఆయన, నన్ను నడిపిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మతో ఆయన నిన్ను నన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి మనము మన హృదయాలను కలవరపడనీయకూడదు. మరేంటి? తోమ అడుగుతున్నాడు. ఏమడుతున్నాడు తోమ? ప్రభా, ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగుతున్నాడు కదా. అప్పుడు యేసు చెప్తున్నాడు తోమతో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఈ విషయము దానియేలుకు క్రీస్తు పుట్టుక ముందు 530 సంవత్సరాల ముందే తెలియపరిచాడు. కాబట్టి దానియేలు ఎవరికి భయపడలేదు. నాకు తీర్పు తెచ్చే దేవుడు నాతో ఉన్నప్పుడు ఈ రాజులు ఈ మనుషులు ఏం చేస్తారని చెప్పేసి
దేవునికి ప్రార్థన చేయక మానలేదు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో హృదయాలు కలవరపడకుండా మనం ఏం చేయాలి? మానక ప్రార్థన చేయాలి, మానక ఉపవసించాలి, మానక ప్రార్థనలో ఆసక్తిలో పాల్గొనాలి. అటువంటి హృదయాన్ని మనం కలుగు చేసినప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనం ఎక్కడుంటున్నాం? ఆయన మార్గాన్ని తెలుసుకుంటాము, ఆయన మార్గంలో పోయేదానికి మనం వెళ్తున్నాము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తే యెహోవా దేవుడు, యెహోవా దేవుడే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరి ద్వారా మనం పోవాలి? ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనం పోవాలి. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. కొంతమంది లోకంలో ఈ సత్యాన్ని గ్రహింపక ఆయన మానవుడుగా పుట్టాడు, ఆయన మన ఒక ప్రవక్త, లేకపోతే ఆయన మన ఒక మనిషి, ఆయన చనిపోయాడు, మనం చనిపోయినా లేస్తానమ్మా? లేదు కదా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఆయన జీవము గలవాడు. ఆ జీవము గల దేవునికి మనం ఏమైనా ఆలమై ఉన్నాము. దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో మన ఆలయంలో అంటే మన శరీరంలో నివసిస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ఈ లోక మర్యాదను అనుసరించక మన ఎవరో ఒక క్వశ్చన్ వేశారు, ఆ స్త్రీలు ఋతుస్రావంలో బలలో పాల్గొనవచ్చునా? స్త్రీలు ఉన్నారు కదా, ఋతుస్రావంలో బలలో పాల్గొనవచ్చునా? చెప్పు, నువ్వు చెప్పు. ఆ గ్రహింపు అందరిలో లేదు, కానీ పాత నిబంధనలో ఉంది కదా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే దేవునికి మనిషికి ఆ అడ్డతలను తీసేసినాడో కొట్టేసాడు. ఇంకా దశవిభాగం గురించి చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు. కానీ దశవిభాగం అంటే అర్థమేంటి చెప్పు ఫస్ట్. దశవిభాగం అంటే ఎందుకు వచ్చింది ఆ వర్డ్ చెప్పు ఫస్ట్. దశవిభాగం ఎందుకు వచ్చిందంటే వర్డ్, యాకోబుకి ఎంతమంది పిల్లలు? చెప్పేది 12 మంది పిల్లల్లో ఆస్తి ఎవరెవరికి ఇస్తాడు ఆయన? 11 మందికి ఇస్తాడు ఆస్తి. ఒకరికి ఇచ్చి ఇవ్వడు, ఒకరికి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడంటే ఆయన్ను ఏర్పరచుకున్నాడు దేవునికి సేవకునిగా. ఈ 11 మంది సంపాదించిన భాగంలో ఆయన్ను పోషించాలి. అర్థమైందా? అది దేవాది దేవుడు, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవాదేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఒక ఇది చెప్పాడు. నువ్వు దశభాగం దానికి క్యాల్కులేషన్ ఇచ్చే బదులు కొనుక్కుంటా నువ్వు పనిచేయరా బాబు. దాన్ని 1 కొరింథీయులకు రాసిన గ్రంథం, కొరింథీయులకు రాసిన 1 గ్రంథం 1 కొరింథీయులకు రాసిన గ్రంథం 10% గురించి 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 9వ అధ్యాయం చేయండి. 2వ కొరింథీయులకు రాసిన గ్రంథం 9వ అధ్యాయం. తెచ్చినారా? 9వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుతాను. ఏంటంటే స్పష్టంగా ఏంటంటే, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట పోయాను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట పోయాను.
వచ్చినము చదువుతాను, 6వ వచనం నుంచి చదువుతాను. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటపోయాను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటపోయాను అని ఈ విషయమే చెప్పవచ్చును. సనుగ కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలను. దేవుడు ఉత్సాహముగా విచ్చేవారిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధాన్ని ఉత్తమమైన ప్రతి కార్యం చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. అర్థమైందా? చదువుకోకూడదు, బలవంతంగా ఇవ్వకూడదు, కాలిపులు చేసుకొని ఇవ్వకూడదు. నీ హృదయంలో నిశ్చయించుకున్నావా? దశభాగమే కాదు, మొత్తం తెచ్చిగా పొందడం వేసేస్తావు కదా. లేదు నాకు ఇన్ని కష్టాలున్నాయి, ఇంతే నాకు ఇంత వస్తుందని అంతే వేసేస్తాం. కానీ దాంట్లో దేవుడు సంతోషంగా ఇచ్చేవాడిని ఏమంటున్నాడు? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవాడిని ప్రేమించును. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడు మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యములు చేయుటకై దేవుడు మీడల సమస్త విధమైన కృపను విస్తరింపజేయగలడు. కాబట్టి నీకు అసలు వద్దన్నాడు, ఏం వద్దన్నాడు. ఆయనకి ఏం అవసరం లేదమ్మా, దేవునికి ఏం అవసరం లేదంట. దేవునికి యాక్చువల్గా చూసినట్టు ఏం అవసరం లేదు. ఇవి మన అవసరాల కోసమే. మనం కూర్చోవాలా, మన చేతులు కావాలా, మనకు ఇవి కావాలా, మనకు అంట తగలకూడదు. మందిరములో మొదట అన్నీ చెప్పినాడు. అయితే ఇప్పుడు వాక్యం చూసినట్టయితే వ్యభిచారం చేయొద్దన్నాడు. ఇప్పుడు ఆది కాండంలో నిర్గమ కాండంలో వ్యభిచారం చేయొద్దన్నాడు కదా. కొత్త నిబంధనలు ఏమైంది? మోహం చూపువాడు వ్యభిచారం చేసినట్టు అంటాడు. అంటే ఇది ఆ దశభాగం కంటే చాలా కఠినమైన వర్డ్. అది అర్థం చేసుకుందని చెప్తాను నీకు. అక్కడ దశభాగం అన్నాడు కదా, ఇక్కడ సర్వసము నువ్వు ఇచ్చే అంటున్నాడు. అర్థమైందా? అది కష్టమా, ఇది కష్టమా? దశభాగం అంటే ఇప్పుడు 2000 నీకు వచ్చింది పెన్షన్, 200 ఇస్తావు. అది నువ్వు ఉత్సాహంగా ఇచ్చినావంటే 2000 చేసేస్తావు అన్నమాట. కానీ దేవుడికి కాదు అది. అదే అక్కడ చెప్తున్నట్టు అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 17వ అధ్యాయం అపోస్తల కార్యం 17 అధ్యాయం 24 క్లియర్గా చెప్తున్నట్టు. అంటే యూత్ అని చెప్పడం లేదు అక్కడ. నేను అర్థమైందా? అంటే సనుక్కోకన్నా గొడుక్కోకన్నా ఇయ్యాలమని ఆ భక్తితో రాకూడదు అంటాను. అది 17:24. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువైనందున హస్తకృతమైన ఆలయములో నివసింపడు. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు కనుక తనకు ఏదైనా కొదవైనట్టు మనుషుల చేతులు సేవింపబడేవాడు కాదు. అర్థమైందా? ఆయనకి ఏం అవసరం లేదు. ఈ మొత్తం ఆకాశం భూమి సర్వానికి ఆయన వారసుడు. ఆయన అందరికీ జీవాన్ని ఊపిరిచ్చినాడు, సమస్తను దయచేశాడు. తనకు ఏదైనా కొదవైనట్లు మనుషుల చేతులు దీవించేవాడు కాదు. ఆయనకి ఏ కొదవలేదు. ఆయనకి నీ టెంకాయ పడినా, నీ వంకాయ పడినా, నీ డబ్బులు పడినా ఏం పడలేదు ఆయన. ఆయన వచ్చేసి ఉదయం మోసకరమైంది, దాన్ని బతకడం. కాబట్టి ఇటువంటి అపోహాల్లో పడకూడదు. మనం వచ్చినామా దేవుని విషయంలో ఆయనకి ఏం అవసరం లేదైనా
ఇది నా యొక్క కృతజ్ఞత, ఇది నా యొక్క ఉత్సాహం, ఇది నా యొక్క విశేషం. కాబట్టి ఉత్సాహంగా చదువుకోనకన్నా క్యాల్కులేషన్ చేసుకొని ఇంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలని అది ఆ రిస్ట్రిక్షన్ వదిలేసాడు దేవుడు. అర్థమైందా? అందువల్ల ధారాళంగా ఇచ్చేవాడు ధారాళంగా ముందుతాట, అట్టడే కొనుక్కుంటున్నా సనుక్కుంటా ఇచ్చేవాడు సనుక్కుంటానే ఉంటాయి. అది దేవుని చేతుల్లో ఉండాలి. నీకు ఇవ్వాలని ఉద్దేశించి ఇస్తాడు, నీ నుండి తీసుకోవాలంటే తీసుకుంటాడు. నువ్వు ఏం అవసరం లేదు, ఎట్టో అట్లా ఆయన తీసేసుకుంటాడు. ఏ విధంగా ఆయన తీసేసుకుంటాడు. అందువల్ల వచ్చేసి ఈ అపోహల్లో మనం ఉండకూడదు అనేది వాక్యం. కాబట్టి జగత్తును అతని సమస్యలు చూసిన దేవుడు తానే ఆకాశమునకు భూమికి ప్రభు అయినందున హస్తకృషంలో ఆయన ఉంటాడు. మన మందిరంలో చర్చిల్లో ఆయన నివసించాడు ఒకటి. రెండవది వచ్చేసి ఆయనకి ఏం అవసరం లేదు, ఆయన నివసించాల్సిన నీ హృదయంలో. అటువంటి కృప మనందరికీ దయచేయను కనుక దేవుడి వాక్యం దీవించిన కనుక ప్రార్థన చేసి వెళ్ళండి. పోయిందా? పోయిందా? చెప్పండి. తొందరగా రావడం త్వరగా పోవడం.